నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఏంటి ముఖ్యాంశాలు చూద్దాం. డీకే పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలకు అందించేలా ఐక్యతా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో ముఖ్య వక్తల ప్రశంస. ఉపాధి హామీ పథకం పేరు మార్పు సరికాదు. పథకం నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపై భరించాలి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్. ఉపాధి హామీ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తుందన్న కాంగ్రెస్. విశాఖ విజయనగరం పార్టీ జిల్లా అధ్యక్షులు. పేదల హక్కులు హరించేలా కొత్త చట్టం తేవడాన్ని నిరసిస్తూ 11న అఖిలపక్ష పార్టీలతో నిరసన చేపట్టామని తెలిపిన హాసిని వరమరాజు, విద్యాసాగర్. రాష్ట్ర సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఎన్ఆర్ఐ సాధికారక శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గంట్యాడ మండలం డీకేపర్తి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా 11,20,000 వ్యయంతో చేపట్టిన తాగునీటి పథకం, ఇంటింటి కుళాయిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు మంత్రివర్యులు. ప్రజల సంక్షేమం దిశగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రి సొంత నిధులతో 600 దుప్పట్లు, సౌత్ ఏషియా ఎల్పీజీ సంస్థ సిఎస్ఆర్ నిధులతో 800 సోలార్ లాంతర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆర్డీఏ వెలుగు గ్రామ సంఘం ద్వారా 46 మంది స్వయం సహాయక మహిళలకు 23 లక్షల విలువైన వడ్డీ లేని ఉన్నతి రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. గర్భిణీ స్త్రీ పోషకాహారం చెక్ చేయడం కానీ, వారి హెల్త్ చెక్ చేయడం కానీ, పుట్టే ముందేసుకున్న గైడెన్స్ ఇవ్వడం కానీ, గర్భిణీ స్త్రీకి ఇవ్వాల్సిన గైడెన్స్లో కానీ, పిల్లలు పుట్టిన తర్వాత వాటికి సరైనటువంటి ఆరోగ్యం చెక్ చేయడం కానీ, ఇమ్యునైజేషన్ కార్డు చెక్ చేయడం కానీ, అలాగే ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో పిల్లలు ఎలాగా ఉన్నారు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళలో ఏదైనా లోపం అంటే తల్లిదండ్రులకు తెలియజేయడంలో కానీ, ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది తల్లులకి చదువు లేదు. అంటే మీరు చూస్తున్న గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా చదువుకునేవారు చాలా తక్కువ. ఆరోగ్యరీత్యా ఆ కుటుంబానికి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. పిల్లలు ఎలా పెంచాలో కూడా వాళ్ళందరికీ తెలియకపోవచ్చు. మీరు తల్లికి తోడుగా ఉండి ప్రెగ్నెన్సీ టైంలో గైడెన్స్ ఇవ్వడం కానీ, అలాగే పిల్లలు పెంచిన తర్వాత పుట్టిన తర్వాత వాడి స్థితిగతులు తెలుసుకొని వాడి ఆలోచన విధానం మెరుగుపడే దిశగా పనిచేసే బాధ్యత మీరందరూ తీసుకుంటున్నారు. ముఖ్యంగా దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషులు చిన్నప్పుడు ఎంత బాగా తీర్చిదిద్దుతారో పెద్దగా అంత బాగుంటారు. ఈరోజు ప్రభుత్వం మీకు మంచి అవకాశం ఇచ్చింది. ప్రజాసేవ అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం మీ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి మనుషులకి హత్తుకునే విధంగా, ప్రతి పిల్లలకి హత్తుకునే విధంగా ఈరోజు మీకు అవకాశం ఉంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఎమ్మెల్యే కళా వెంకట్రావు ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి వంతెనపై భారీ వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపారు. నూతన వంతెనపై భారీ వాహనాలను వదులుతూ ఆర్టీసీ పాసింజర్ బస్సులో ఎమ్మెల్యే ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 18 నెలల్లో పూర్తి చేయాల్సిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని వైసీపీ నాయకులు 4 ఏళ్లైనా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. వైసీపీ నాయకులు స్వలాభం చూసుకునే మనుషులే కాబట్టే ప్రజలకు అవసరమైన వంతెనను పూర్తి చేయలేదని అన్నారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక 18 నెలలు పూర్తి కాకుండానే వంతెన నిర్మాణం పూర్తి చేసి ప్రయాణికులకు సంక్రాంతి కానుకగా ఇచ్చామని అన్నారు. సంవత్సరాలు దీని కన్స్ట్రక్షన్ ఆగిపోయినటువంటి పరిస్థితి.
ఎందుకు ఆగింది ఏంటి అనేటటువంటిది జవాబు చెప్పాల్సిన వాళ్ళు ఈవేళ బయట ఉన్నారు. మరి 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, ఎందుకు ఆగిపోయింది అనేది ప్రజలకు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కానీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనలో ప్రజారంజకంగా కాకుండా స్వలాభంతో కూడుకునేటటువంటి కార్యక్రమాలు ఏ విషయంలో కూడా ఉంటాయి అనేటటువంటిది ఉదాహరణ చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ ఒకటి. ఈరోజు వైకాపా నాయకులు గత 7 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు పెట్టిన ఇబ్బందికి విముక్తి కలిగింది ఈరోజు. అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ప్రసారంలో కానీ గతంలో చాలాసార్లు వచ్చారు. అప్పుడు కానీ ప్రతిపక్ష నాయకుడికి వచ్చేటప్పుడు వారు చెప్పారు, ఖచ్చితంగా అధికారంలో రాగానే మేము కొద్ది నెలల్లోనే మేము ఈ బ్రిడ్జిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు కార్యక్రమం అయింది. లోకేష్ గారు కూడా దీని మీద పర్యవేక్షణ చేయడం, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, బీజేపీ సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉండడం మాకు ఈ బ్రిడ్జికి సహకారమైంది. ముఖ్యంగా అధికార యంత్రాంగం సకాలంలో వారు స్ఫూర్తిగా సంపూర్ణంగా సహాయ సహకారాలతో వారి సకాలంలో పర్యవేక్షణతో బ్రిడ్జి అయిందండి. విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జీబీఎల్ మహాసంక్రాంతి వేడుకలకు భారత మాజీ రాష్ట్ర ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో తను పూర్వ విద్యార్థిగా ఉన్నానని, దానితో పాటు విశాఖపట్నంతో తనకు ఎనలేని అనుబంధం ఉన్నదని తెలియజేశారు. ఆయన విద్యార్థి దశలో ఉన్న సందర్భంలో ఎమర్జెన్సీ సమయంలో 17 నెలల పాటు ఇక్కడే కారాగారంలో ఉన్నానని తెలియజేశారు. అంతటి అనుబంధం ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు సంక్రాంతి వేడుకలకు హాజరవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి వేడుకలను ప్రతి కుటుంబం ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని, ప్రకృతిని ఆరాధించాలని, రైతులను గౌరవించాలని, కుటుంబ విలువలను పాటించాలని, మాతృభాషను ప్రేమించాలని తెలియజేశారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని నేటి తరానికి పెద్దలు అలవాటు చేయాలని, నేటి యువత పాశ్చాత్య సంస్కృతి వైపు ఆకర్షితులు అవుతున్నారని, వారికి మన సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విలువలు అలవాటు చేయాలని తెలియజేశారు. లక్ష్మీ నరసింహరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనల్ని అందరినీ పిలవడం, దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషం. ఎందుకంటే నేను రైతు బిడ్డగా పుట్టాను. నాకు రైతులంటే అంత అభిమానమో, గ్రామాలంటే అంత అభిమానమో, మన తెలుగు పండగలంటే కూడా అంతే ఆసక్తి. తెలుగు లోగళ్లకు తొలి కాంతిని తీసుకొచ్చే సంక్రాంతి అచ్చంగా ఇది తెలుగు రైతుల, తెలుగు వారి యొక్క పండగ నాటికి ఇంటికి ధాన్యం చేరుతుంది. మన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అనే భారతీయ సంస్కృతి, షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనం అందరం కూడా పెంచుకో, ఆ తర్వాత ఇతరులతో పంచుకో, అప్పుడే నీకు నిజమైన ఆనందం వస్తున్నది మన యొక్క హిందూ ధర్మంలో, భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగం. ఈ హరిదాసులు, ఈ గంగిరెద్దుల వాళ్ళు, లేదా ఇతరత్ర కళాకారులు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ మన భారతీయ, మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు. వాళ్ళందరూ ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి వేళరించి మనకు అందించిన వారసత్వానికి వీళ్ళంతా కూడా ప్రత్యేకత. మరి నేపథ్యాన్ని, అలాగే వినోద కార్యక్రమాల్ని, చాలా సంప్రదాయబద్ధమైనటువంటి వినోద కార్యక్రమాల్ని నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఆశీర్వదించడం జరిగింది, ఆనందించడం జరిగింది. సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే నగరాలు ఖాళీ అయిపోతాయి. విశాఖపట్నంలో కూడా బహుశా మనకి ఎవరు ఉండరు అనుకుంటారు, కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలి రావటం, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావటం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఈ సమయంలో కూడా ఈసారి కూడా ఈ ఉత్సవాలను ఇక్కడికి నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. దానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. సో మాన్యులు పెద్దలు వెంకయ్యనాయుడు గారికి మరొకసారి మీ అందరి తరఫున, మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండుగ. అండ్ ఈ పండుగని సాంస్కృతికబద్ధంగా మన యొక్క సంస్కృతి జానపద నేపథ్యంతో పాటుగా ఒక సందేశాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి ఆలోచించడం జరిగింది. ఎందుకంటే ఇన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వచ్చినప్పుడు కేవలం ఆనందమే కాకుండా వారికి కొంత
ఉపయోగించేటువంటి వారికి విద్యను కూడా మనం వారికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో వారికి ఈరోజు దీన్ని ఆత్మనిర్భర సంక్రాంతిగా ఈ కార్యక్రమాన్ని నామకరణం చేయటం జరిగింది. పని హక్కును పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బచావో సంగ్రామ్ ప్రారంభంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఎన్సీఎస్ థియేటర్ రోడ్లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేయుటకు జిల్లా పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ఉపాధి హామీ కార్మికులు పెద్ద అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మా షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో మేము నిరాహార దీక్షలు చేపడుతున్నాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్సీఎస్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తున్నాం. ఉపాధి హామీ పథకం మీద మేము పోరాటం చేస్తున్నాం. ఈ విజయనగరం జిల్లాలో ఉన్న ప్రజలందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తారని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో 90% భరిస్తూ రాష్ట్రానికి 10% పర్సెంటేజ్ని భరిస్తూ ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. అదే పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి 60% ఇస్తూ 40% రాష్ట్రం నుంచి ఇవ్వమని ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం ప్రభుత్వ విధానాన్ని ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలే పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితిలో 40% రాష్ట్రాలు ఎలగిస్తాయని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. పథకాన్ని నిర్వినియోగం చేయడానికే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నిర్ణయం ఏదైతే ఉందో జీ రామ్జీ అనే పేరుతో కొత్తగా ఏదైతే ఈ స్కీమ్ని ప్రారంభిస్తామని చెప్పారో అది వెంటనే విరమించి మహాత్మా గాంధీ పేరు మీదే కొనసాగిస్తూ ఈ ప్రజల్ని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి 29వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చేసేటప్పుడే ప్రజల తాలూకా మన్ననలు కూడా కాంగ్రెస్ పార్టీ పొందుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో ఉపాధి హామీ పథక కూలీలను కూడా భాగస్వాములు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉపాధి కార్మికులకు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతూ వాళ్ళకి ఆధారాన్ని కల్పించింది, పని ఆధారాన్ని కల్పించిందండి. ఇప్పుడు ఈ పథకానికి 125 రోజులు పని కల్పిస్తామని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇదివరకు 100% నిధులు ఇచ్చేదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 40%, కేంద్ర ప్రభుత్వం 60% వాటాలు అంటుందండి. ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసండి. మన రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడానికే, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికే వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. వాళ్ళు 40% నిధులను ఎట్లా ఇవ్వగలరండి మన ఉపాధి హామీ కూలీలకు అని నేను అడుగుతున్నానండి. మరియు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పనిని కల్పించే హక్కును ఇవ్వాలని, అట్లాగే 400 రూపాయలు వేతనంగా ఇవ్వాలి. ప్రభుత్వంలో ఎట్లా అయితే పనిని వాళ్ళు కోరుకునే విధంగా అంటే గ్రామ పంచాయతీ తీర్మానాల ప్రకారం పనిని కల్పించేవారు అట్లాగనే పని కల్పించాలండి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మీరు వాళ్ళకి నచ్చిన చోట నచ్చిన పనిని కల్పిస్తామంటున్నారండి. ఇది కరెక్ట్ కాదండి. ఈ పథకం వల్ల వలసలు పెరుగుతాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, వలస కూలీలు యొక్క భారం పెరుగుతుంది, వాళ్ళ ఆర్థిక భారం పెరుగుతుంది. కావున కేంద్ర ప్రభుత్వం ఇదివరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఏ చట్టాలు అయితే ఉండేవో వారికి ఏ విధమైన ఉపాధి కల్పించేవారమో అదేవిధంగా ఉపాధిని కల్పిస్తూ
మరలా మహాత్మా గాంధీ గారి పేరునే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని. ప్రపంచంలో భారత్ను మొదటి స్థానంలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలని, భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన లైట్ హౌస్ ఫెస్టివల్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపరాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి సర్వానంద, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న 3వ లైట్ హౌస్ ఫెస్టివల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. చరిత్రలో లైట్ హౌస్ కీలక పాత్ర పోషించిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. హజారీ అమృత భారత్లో భాగంగా దేశంలో 75 లైట్ హౌస్లను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చామని తెలిపారు. కార్యక్రమాన్ని ఒక పండుగగా జరుపుకుంటున్నాం. మొట్టమొదటిది 2023లో గోవాలో జరుపుకుంటే, రెండవది 2024లో పూరిలో జరుపుకున్నాం. ఇప్పుడు ముచ్చటగా మూడోది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అద్భుతమైనటువంటి అభివృద్ధికి చిరునామాగా నిలిచినటువంటి విశాఖపట్నంలో ఈ లైట్ హౌస్ దగ్గర ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది మనందరికీ కూడా గర్వకారణమైనటువంటి అంశం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ మనందరికీ తెలుసు, అతి ప్రాచీనమైనటువంటి లైట్ హౌసెస్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. These light houses used to be like మన పాత రోజుల్లో చెప్పేవాళ్ళు, ఈ లైట్ హౌస్లు ఏంటంటే ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయని చెప్పారు. దిక్సూచిలాగా అంటే దిక్కును సూచించే యొక్క పరికరం లాగా ఈ లైట్ హౌస్లు పనిచేసాయి. అన్నిటికన్నా ముందు ఎయిర్ ట్రావెల్ లేదు, రోడ్డు ట్రావెల్ కన్నా కూడా ముందుగా ప్రాచీనమైంది సముద్రయానం. సముద్రం ద్వారా మొత్తం అంతా జరిపేవాళ్ళు. వాళ్ళు ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చింది సముద్రం ద్వారానే, ఆ పోర్చుగీస్ వాళ్ళు వచ్చింది సముద్రం ద్వారానే. ఈ సముద్రయానానికి, ఈ ఓడరేవులకి అంత ప్రాధాన్యత ఉంది. అందుకని మనం దాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. According to Maritime India Vision 2030, India is going to become one of the top 10 shipbuilding nation in the world by 2030, and by 2047, according to Amrit Kal Vision, we are going to become one of the top 5 shipbuilding nation in the world. To achieve that target, we are developing the ecosystem in the country under the visionary and dynamic leadership of Honorable Prime Minister. Many transformative, exemplary things happening in the country in the last 11 years. Even in this sector also, Ministry of Port Shipping Waterways, these lighthouses, though it was built long time back, but it was not taken care of. This Honorable Prime Minister Narendra Modi ji, who has given direction to develop all the lighthouses and develop to that extent with modern facility that it becomes a most attractive tourist destination. So now we are achieving that target, and we are really thankful to Honorable Prime Minister Narendra Modi ji. Because of him, everything is possible in the country, and everything is happening for the growth of everybody. Even whatever social justice she is giving to the all section of societies, and also the economic growth of the poorest of poor. So those are the example he has set during the last 11 years with his corrective policy, program, initiative and good governance. And his untiring effort for the overall development of the country is unique, and that is why our ministry is also getting a lot of inspiration because of his leadership. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించామని సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సాయిదేవమని తెలిపారు. సంక్రాంతి అంటే భోగి మంటలు, రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలతో కోలాహలంగా తీసుకొచ్చే పండగే సంక్రాంతి పండుగ అని తెలిపారు. నేటి ఆధునిక యుగంలో సంస్కృతి సంప్రదాయాలు పక్కన పెట్టి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న నేటి తరానికి మన సాంప్రదాయ పండుగ సంక్రాంతి కోసం తెలియజేసే విధంగా 3 రోజుల పాటు కళాశాలలో ఓ పండుగ వాతావరణం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని సంప్రదాయ పిండి వంటకాల పోటీలను కూడా నిర్వహించామని తెలిపారు. ఈ పోటీలో బాలికలతో పాటు బాలురు కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్ అయితే ఈరోజు ఎందుకు ఇలా మనం డిస్ప్లే పెట్టామంటే సంక్రాంతిలో మనకి ట్రెడిషనల్ ఫుడ్స్ గురించి చాలా తెలియాలి. మన సంక్రాంతిని చాలా ట్రెడిషనల్గా జరుపుకుంటాం, చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాం. ఇంట్లో ఎప్పుడు చేయకపోయినా సంక్రాంతి అనేసరికి మాత్రం మన పాత సాంప్రదాయ పద్ధతుల్లో ఏ వంటలు అయితే ఉంటాయో అవన్నీ కూడా చేస్తాము. అలాగే ట్రెడిషనల్ వేర్ కూడా, అంటే మన బట్టలను కూడా ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ధరిస్తూ ఉంటాం. ఇలా ఫుడ్ కాంపిటీషన్ పెట్టడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే సంక్రాంతి సంబరాల్లో ట్రెడిషనల్ ఫుడ్ని అందరికీ పరిచయం చేద్దాం అని ఒకటి. రెండోది ఏంటంటే మనం ఎప్పుడైనా ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. దాన్నే మనం సాంప్రదాయబద్ధంగా ఏమంటాము, పూర్వం నుంచి మన పండితులు లేకపోతే మునులు అందరూ చెప్పింది ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. సో అంటే అయితే మన పెద్దలందరూ అవి విషయాలు చెప్తున్నారు. అందులో ఇక్కడికి వస్తే స్పెషాలిటీ ఏంటంటే మన ఈ కళాశాలని బొత్స గున్నాయుడు మెమోరియల్ జూనియర్ కళాశాలగా 1996లో స్టార్ట్ చేశాము. సో ఆయన బొత్స గున్నాయుడు గారు, లేటు బొత్స గున్నాయుడు గారు మన అనుష పాప తాతగారు, అంటే మన చైర్మన్ గారు డాడీ. సో ఆయన అయితే చాలా అంటే సాంప్రదాయబద్ధంగా అందరికీ విలువనిస్తూ ఎలాంటి చిన్న పిల్లలు వెళ్ళినా ఎలాంటి సామాన్యులు వెళ్ళినా చాలా అసలు రెస్పెక్ట్ చేసేవారు. వెరీ సింపుల్ మ్యాన్ ఆయన. సో ఆయనైతే ఈ మనవాళ్ళందరికీ చెప్పేవారంట, అన్నం పరబ్రహ్మ స్వరూపం, దానిని వృధా చెయ్యకూడదు, మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వృధా చేయకూడదు అంటారు. చూడండి, పారబోసేది నోట పోయాలి అని, అంటే మనం బయట డస్ట్బిన్లో వేయకుండా దాన్ని ఇంకొకరికి మనం తినలేకపోతే ఇవ్వాలి. అంటే మొత్తానికి అది వేస్ట్ అవ్వకుండా, దాన్ని మిస్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాంట్ను కాపాడటంలోనూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలోనూ పూర్తిగా విఫలం చెందారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులు బీసీల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వాపోయారు. ఎస్సీలను ఆర్థికంగా పైకి తేవడానికి ఇందిరాగాంధీ ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ చంద్రబాబు పాలనలో ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదని, కార్పొరేషన్లు మూసివేశారని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉందని, ఉన్నత చదువులు చదివిన వారు చిరు ఉద్యోగాలతో కుటుంబాలను అతి కష్టం మీద నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటే మాటలు తప్పించి ఉపన్యాసాలు తప్పించి ఏమీ కనపడటం లేదు. నెలకు ఒక 4,000 వేస్తానంటాడు, దాంతో ఏమవుద్ది? అందరూ వేశారు, ఈయన వేస్తున్నాడు. రాష్ట్రంలో దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రులందరిలో రిచెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన సాధించినటువంటి ఘనత. చెప్పక తప్పదు, ఆయన నా ఫ్రెండే. కానీ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉంటే అందరు ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి, సంపన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా బిలియనేర్ ముఖ్యమంత్రి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక బిలియనేరు, ఈ చంద్రబాబు నాయుడు ఒక బిలియనేరు, లేకుంటే కాబోయే బిలియనేరు. మరి ఈ ఇద్దరు బిలియనేర్ల మధ్య రాజకీయం సంక్షోభంలో పడిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇద్దరు మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి విధేయులుగా వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పించుకునేదానికి, చంద్రబాబు నాయుడు నిధులు తెచ్చుకునేదానికి తప్ప ఏమీ. మొన్న అమిత్ షాను కలిశాడు, నిన్నగాక మొన్న నేను చూశాను ఆ ఫోటోలు. అమిత్ షా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఉంటే చంద్రబాబు నాయుడు నాలా కూర్చొని ఉన్నాడు. మరి ఆంధ్రుల ఆత్మగౌరవం అర్ధరాత్రి పూట అమిత్ షా ఇంట్లో మంట కలిసిపోతూ ఉంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆంధ్రుల ఆత్మగౌరవం అని కేకలేసి ఆ రోజు పెట్టాడు. ఈరోజు అవి కేవలం మరి బలహీనమైపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్ఎంబీ చర్చికు సంబంధించిన ఆస్తులు ఆక్రమణకు గురి అవుతున్నాయని, దీనిపై పోరాటానికి సిద్ధం కావాలని ఎస్ఎంబీ ట్రస్ట్ అసోసియేషన్ ప్రోగ్రాం కమిటీ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఎస్ జాన్ పిలుపునిచ్చారు. స్థానిక ఎస్ఎంబీ చర్చిలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రస్టుకు సంబంధించిన భూమిలో విశాఖలో మాజీ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ వెంచర్ వేశారని,
దీనిపై కోర్టును కూడా ఆశ్రయించామని అన్నారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్, లోకేష్ అడ్డుకోవడం వలన నాడు భవన నిర్మాణం ఆగిందని అన్నారు. ఇప్పుడు మరలా టీడీపీ నాయకుల అండదండలతో నిర్మాణం జరుగుతుందని, కావున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పందించి సత్వర చర్యలు తీసుకుని నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 9-10 తేదీల్లో 71వ కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ సర్వజనీన మహాసభ జనరల్ బాడీ మీటింగ్ మరి జరిగింది. ప్రభునంద ప్రియులారా, మరి 1875వ సంవత్సరంలో కెనడా బ్యాప్టిస్ట్ మిషన్ అని ఒక ప్రత్యేకమైన సంస్థగా స్థాపించబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఈ యొక్క బ్యాప్టిస్ట్ ఆస్తులన్నీ కూడా కెనడా వారు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఈ CBCNC అన్న ఒక సంస్థకి కాకినాడలో రిజిస్టర్ కాబడిన రిజిస్ట్రేషన్ నెంబర్ 16/4748తో ఉన్న సంస్థకి అప్పచెప్పడం జరిగింది. అది 1975లో మద్రాసు హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా OP 15/1974 ద్వారా ఈ ఆస్తులన్నీ CBCNCకి బదలాయించడం జరిగింది. విజయనగరంలో ఉన్న మా చర్చి పక్కన ఉన్న CBM స్కూల్ కానీ, బొబ్బిల్లో ఉన్న CBM హై స్కూల్ కానీ, లేదా కాకినాడ, ఉయ్యూరు, చాలా ప్రాంతాల్లో పిఠాపురం CMC క్రిస్టియన్ మెడికల్ సెంటర్ కానీ, ఉయ్యూరులో ఉన్న ఐలో హాస్పిటల్ కానీ చాలా సంస్థలు వాళ్ళు సంపాదించారు. విశాఖపట్నంలో హిల్క్రెస్ట్ బంగ్లా అని 5.5 ఎకరాల స్థలము ఉంది. అది గత కాలంలో మా చర్చిలో పాస్టర్ గారుగా పనిచేసిన శాన్ఫర్డ్ దొర గారు ఆ యొక్క ఆస్తిని సంపాదించడం జరిగింది. 1875లో వచ్చిన బ్యాప్టిస్ట్ మిషనరీస్ వారు సుమారు ఒక 10 లక్షల కోట్లు విలువైన ఆస్తుల్ని ఈరోజు మా సంస్థకు అప్పచెప్పడం జరిగింది. ఆస్తులన్నీ పోతున్నాయి. దీని మీద ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము. ప్రత్యేకంగా మరి CBCID ఎంక్వైరీ ఏమని కూడా ఐజీ అడిషనల్ డీజీ గారు CBCID వాళ్ళు కూడా పంపించారు. ఎటువంటి చర్య అంతవరకు ప్రభుత్వం తీసుకోలేదు. అంటే దయచేసి ఈ CBCNC ఆస్తులు కాపాడడంలో ప్రభుత్వం సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్పై తాజాగా ఒక ఛానల్లో నిర్వహించిన డిబేట్లో నిరాధార దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైసీపీ విశాఖ జిల్లా శ్రేణులు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఒక పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్లా విజయప్రసాద్లు మాట్లాడారు. అధికార దాహంతో, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను మాజీ సీఎం జగన్ ఎండగడుతుంటే దాన్ని తట్టుకోలేక ఎల్లో మీడియా ద్వారా, ముఖ్యంగా ఒక ఛానల్ ద్వారా వ్యక్తిగత దోషులకు దిగడం బాధాకరమని అన్నారు. ఆ ఛానల్లో నిర్వహించిన డిబేట్లో యాంకర్లు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. జగన్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పూనుకుంటున్నారని, ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన బాధ్యత పోలీస్ శాఖదేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకు ముందు అధికారం మీద వ్యామోహంతో, అధికార దాహంతో నోటికొచ్చిన విధంగా అమలు కాని హామీలన్నీ కూడా హామీలిచ్చి ప్రజల్ని వంచి మోసగించి ప్రజల ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ మాటని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెంది ఒక అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పక్షాన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాల్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా నిలదీస్తూ ప్రజాక్షేత్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని కూడా చైతన్యపరిచి, ముఖ్యంగా ఏదైతే
సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని ప్రజల్ని వంచి మోసగించారో, ఈ హామీల అమలు కోసం నిరంతరంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల పక్షాన ప్రజలను చైతన్యపరుస్తూ ఈరోజు పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటంలో భాగంగా ముఖ్యంగా కొన్ని నెలలుగా నిరుద్యోగ యువకులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి, అమరావతి అభివృద్ధికి సంబంధించి ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని పప్పు బెల్లాల్లాగా రూపాయికి ₹10 కూడా పెట్టుబడుల పేరుతో కట్టబెడుతూ 2 సంవత్సరాల కాలం పూర్తవకుండానే 3 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి, ఈ అప్పులు చేసిన సంపదనందరినీ రాష్ట్ర నలుమూలల రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ 3 ప్రాంతాలకి కూడా సమానంగా అభివృద్ధి ఫలాలందించాల్సిన ముఖ్యమంత్రి గారు అమరావతి మీద ప్రేమతో అమరావతి నా దత్తపుత్రిక అనుకుని ఈరోజు అమరావతిలో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున స్కామ్ పాల్పడుతున్న మాట మనందరికీ కూడా తెలిసిన విషయమే. విజయనగరం పట్టణం గురజాడ కళాక్షేత్రంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షులు ఎం రాము ఆధ్వర్యంలో యువజన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వివేకానంద స్వామి జన్మదినానికి గుర్తుగా ప్రతి ఏడాది యువజన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ దేశానికి యువతే వెన్నెముకని, యువతే దేశాన్ని అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తుందని వివేకానందులు బలంగా విశ్వసించేవారని తెలిపారు. వివేకానంద స్ఫూర్తిని, ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని, యువతలో చైతన్యం నింపాలనే సంకల్పంతో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడం అభినందనీయమని అన్నారు. దేశానికి వెన్నెముకగా నిలవాల్సిన యువత ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు వ్యసనాలకు బానిసలవుతున్నారని అన్నారు. మద్యం, మత్తును కలిగించే గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు లోనై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గంజాయి కేసులో అరెస్టైన వారిలో యువతే ఎక్కువగా ఉంటుందని, తెలిసి తెలియని వయసులో మత్తుకు బానిసలవడంతో పాటు ప్రలోభాలకు లొంగడం, వ్యసనాలకు పెద్ద సంఖ్యలో డబ్బులు అవసరం కావడంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితులుగా మారుతున్నారని అన్నారు. గంజాయిని వినియోగించినా, విక్రయించినా, రవాణాకు పాల్పడినా చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని, ఈ తరహా నేరాలకు పాల్పడితే ఏదో ఒక రోజు జైలుకు పోక తప్పదని యువతను తీవ్రంగా హెచ్చరించారు. గాంజా కేసుల్లో మన జిల్లాలో బయట నుంచి గాంజా తీసుకువెళ్తూ, అలాగే వేరే వేరే ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకువెళ్తూ చెన్నై, అలాగే బెంగళూరు ఇలాంటి ప్రదేశాలకు తీసుకువెళ్తూ 15 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మీరు చూడండి, యువత అందరూ ఎవరు చూసినా 20 ఏండ్లు, 25 ఏండ్లు, 30 సంవత్సరాల లోపలే ఉంటున్నారు. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, చదువుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళకి తెలియకుండా గాంజా అంటే నేను ఏం కాదు, తాగొచ్చు, ఏదో ఎంజాయ్ చేయొచ్చు అనేసి తెలియకుండా దాంట్లో ట్రాప్ లో పడుతున్నారు, తెలియకుండా దాన్ని వాడుతున్నారు. అలాగే దాన్ని ఫ్రెండ్స్ ఇస్తారు, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తే ఒక ₹1000 ఇస్తామంటే దాంట్లో ఏముందని తెలిసి కొంతమంది తెలియకుండా కొంతమంది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మేము అన్ని చెకింగ్ చేస్తుంటాం. అంత కంట్రోల్లో ఉంటుంది. ప్రతి దగ్గర మీరు అనుకుంటారు ఫిజికల్ గానే కాదు, అందరినీ ఒక అబ్జర్వేషన్ లో పెడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్. అందులో మాకు చాలా మంది దొరుకుతుంటారు. దొరికిన వాళ్ళని దీన్ని ఎన్డీపీఎస్ అంటారు చట్టం. సో మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం, దీని ప్రకారం బెయిల్ కూడా రాదు. దాదాపు 1 సంవత్సరం రోజులు జైల్లో ఉండాల. శిక్ష ఒకవేళ కేసు ప్రూవ్ అవుతుంది ఇంట్లో. దక్షిణ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. జీవీఎంసీ పరిధి 32వ వార్డు చలువుతోటలో 1.23 లక్షల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ ఫంక్షన్ హాల్ను స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడులతో కలిసి వంశీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా మురికివాడల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగిన సదుపాయాలు కల్పించే విషయమే దృష్టి సారించినట్లుగా తెలిపారు. ఆరుగురు వచ్చారు, కానీ ఈ ప్రాంతాన్ని మరి అటు నాటి గ్రంథి మాధవి, ఈటి విజయలక్ష్మి, రెహమాన్ గారు, కంబంపాటి హరిబాబు గారు, ద్రోణరావు సత్యనారాయణ గారు, ద్రోణరావు శ్రీనివాస్ గారు, మరి నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి గణేష్ కుమార్ గారు, ఎంతమంది వచ్చారు. కానీ
ఈ ప్రాంతాన్ని, ఈ కళ్యాణ మండపాన్ని అభివృద్ధి పరచడంలో మరి ఎవరు కూడా చొరవ చూపించలేదు. ముఖ్యంగా మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు నేను చెప్పగానే ఇది తప్పనిసరిగా చేయాలి, చేద్దామని చెప్పారు. మరి ఆ రోజు తలుచుకున్న తర్వాత ఈ రోజు ఇది ఇంచుమించు 3 కోట్ల రూపాయలతో సుమారుగా 2 ఫ్లోర్లు వేస్తున్నాం. ఇది ఆల్రెడీ కింద ఫ్లోర్ ఓపెన్ చేస్తాం. మరి రెండోది కూడా అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు కేవలం ఇది ఒక్కటే కాకుండా ఇటుపక్కేమో చలవతోట, అటుపక్కేమో ఎల్లపోరు వీధి, ఆ పక్కనేమో నేరల కొన్నారు, పక్కన ఏడుగుళ్ళు, ఇటుపక్క తారక రామ కాలనీ, అటుపక్కేమో ఎస్సీ కాలనీ, ఈ అన్నిటికీ సెంటర్లో ఉన్నటువంటిది ఈ ఫంక్షన్ హాలు. ఇక్కడ అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఇది చేయడానికి నిజంగా నేనైతే ఆ భగవంతుడిని ప్రతినిత్యం పార్వత పరమేశ్వరుని కోరుకుంటూ వాళ్ళకి ప్రార్థిస్తూ ఇది ఎలాగైనా చేయాలి. నా కోరికలకు 2 ఉండిపోయి అందులో ఒకటి మొదటిది, రెండోది ఏడుగుళ్ళు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం నేను మరి ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. ఈరోజు 32వ వార్డులో చలువతోట్ల కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపం ఉండాలి. మరి స్థానిక కార్పొరేటర్ గారి యొక్క కోరిక మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఒక పక్క మౌలిక సదుపాయాలు, మరో పక్క రోడ్స్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా చేయాలని కంకణం పెట్టుకొని ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేస్తున్నారు మా కార్పొరేటర్ గారు. ఇంకా పూర్తి సహాయం అందిస్తాం. రానున్న రోజుల్లో ఇలాంటివి ఎన్నో చేయాలని కోరిక మాకుంది. అలాగే ఏడుగుళ్ళు ప్రాజెక్టు కూడా త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం. అలాగే అస్సాం గార్డెన్ కొన్ని ప్రాంతంలో పూతివారి మాన్యం ఈ ప్రాంతంలో కూడా ఈ ఎండోమెంట్ ప్రాబ్లం అది కూడా త్వరలోనే క్లియర్ చేయబోతా ఉన్నాం. కాబట్టి రానున్న రోజులు మేము ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి ఒక్కరు కూడా ఏదైతే చూపించకుండా చేసిన రోజు మేము ఓట్లు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ముందుకెళ్తాం. రానున్న 2-3 నెలల్లో ఆల్మోస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క వర్క్ను కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలకి దగ్గరగా పరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం. పండుగ తర్వాత కూడా ఒకసారి మళ్ళీ ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే గడపడానికి వచ్చామో మళ్ళీ ఎలక్షన్ మన పండుగ తర్వాత కూడా అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా తిరుగుతాం. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పూర్తి స్థాయిలో సహకరించి ప్రజలు హ్యాపీగా ఉండాలి. ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి ఈ రోజు ప్రభుత్వానికి వ్యత్యాసం కనిపించే విధంగా ఇవాళ ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు. కాబట్టి రానున్న రోజులు ఇంకా అద్భుతమైన పరిపాలన చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించామని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాజీవ్ స్టేడియంలో జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి అంటే డూడు బస్వన్న, సన్నాయి రాగం, భోగి మంటలు, రంగురంగుల రంగవెల్లులతో కోలాహలాలను తీసుకొచ్చే పండగే సంక్రాంతి పండగ అని తెలియజేశారు. నేటి ఆధునిక యుగంలో సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగు కాకుండా నేటి తరానికి తెలియజేసే విధంగా క్రీడా మైదానంలో పండగ వాతావరణం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈరోజు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఈ గ్రౌండ్ నందు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు మన జిల్లా యంత్రాంగం అయిన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతోటి సంక్రాంతి సంబరాలు రాబోయే సంక్రాంతికి కనుమరుగవుతున్న కొన్ని క్రీడల్ని నిర్వహించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే క్రీడా సంబరాలు అని చెప్పి మేము సంక్రాంతి క్రీడా సంబరాలు అనే ఒక కార్యక్రమం మేము డిజైన్ చేసి చేయడం జరుగుతుంది. ముందుగా క్యాంప్ ఫైర్ ఒకటి అంటే భోగి మంటస్ తోటి గౌరవ ముఖ్య అతిథి గారు ఇచ్చేశారు. గౌరవ మన కమిషనర్ గారు వారితోటి మరియు వివిధ సంఘాల వారితోటి కూడా కలిసి క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ క్రీడలైన కర్రసాము, కత్తిసాము, తర్వాత టగ్గాఫ్ వారు, కోలాటం, ఏడు పెంకులాట, తొక్కిడి బిళ్ళ ఇలాంటి సాంప్రదాయ క్రీడల్ని మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిజైన్ చేసింది. కాబట్టి ఈ రోజంతా ఈ క్రీడా సందడి ఈ క్రీడా మైదానంలో జరుగుతుంది.
మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం సంక్రాంతి పండుగని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విశాఖ ప్రతినిధి రామేశ్వరి తెలిపారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం సంక్రాంతి సంబరాలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భావి తరాలకు ఇలాంటి పండుగలు దిక్సూచిగా నిలవడంతో పాటు సామాజిక ప్రగతికి తోడ్పాటు అందిస్తాయని తెలిపారు. శాంతి, సౌభాగ్యం, సంక్షేమం, కుటుంబ సమేత కలయికల పండుగగా సంక్రాంతిని అభివర్ణించారు. సంక్రాంతి పండుగ రోజున మన పూర్వీకులను గౌరవించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అలాగే భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను కూడా తెలియజేశారు. సోదరులందరికీ కూడా ఈ పండగ అందరికీ కూడా విశిష్టంగా సంపూర్ణ సుఖశాంతులను తీసుకురావాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం మెరుగవడానికి, మన సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి దురాచారాలు, దుర్వ్యసనాలని తొలగించుకోవడానికి మనలో మనకే ఒక నూతన క్రాంతిని తెచ్చుకోవాలని ఈ సంక్రాంతి నాడు విశిష్టంగా అందరినీ కోరడం జరుగుతుంది. ఎందుకంటే పూర్వకాలం ఈ పండుగలన్నీ కూడా మన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని కూడా మనందరికీ కూడా తరతరాలుగా అందించడం కోసం ఈ సంప్రదాయబద్ధమైనటువంటి పండుగలన్నీ కూడా జరుపుకునేందుకు ఒక విధి విధానాన్ని మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అతిపెద్ద పండుగ మన తెలుగు వాళ్ళకి చెప్పాలంటే. ఈ పండుగ 4 రోజుల పాటు ముఖ్యంగా జరుపుకుంటారు. భోగి పండుగ, మరి సంక్రాంతి, మకర సంక్రాంతి, 3వది కనుమ, 4వది ముక్కనుమ. భోగి పండుగ నాడు మనందరికీ కూడా పాపకర్మలు భోగించిన కారణంగా ఆ భోగపీడ రోగాలు, ఆ రోగాల్ని మనం పరిసమాప్తి చేసుకునేందుకోసం ఈ చలికాలం ఆవు పేడతోటి తయారు చేసినటువంటి పిడకలతో అల్లినటువంటి దండలు వేసి ఆ అగ్నిలో వేసి పర్యావరణాన్ని కూడా శుద్ధపరిచేందుకు, మరి పర్యావరణంలో ఉండేటువంటి మంచు కరిగించడం కోసం ఈ భోగి పండుగ అనేది, భోగి మంటలు ఒక సామాజిక ప్రయోజనాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఆలోచించి పెట్టడం జరిగింది. అఖిల భారత అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్, జనవిజ్ఞాన జిల్లా ట్రెజరర్ షినగం శివాజీ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న శివాజీ గురజాడ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మికి ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గత 2.5 దశాబ్దాలుగా శరీర అవయవదానం గురించి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అలుపెరగని ఉద్యమాన్ని చేస్తున్నారని అన్నారు. ఆమె ఉద్యమాల ఫలితంగానే ఇప్పటికే ప్రజల్లో శరీర అవయవదానంపై చైతన్యవంతులై వేలాది మంది శరీర అవయవదానాలకు ముందుగా వస్తున్నారని తెలిపారు. శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తనకు అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఆయన తెలిపారు. ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి కూడా చావక తప్పదు. చనిపోయేటప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ డెడ్ అయ్యేటప్పుడు సహజ మరణం పొందిన, లేదంటే దురదృష్ట కొద్ది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన, అటువంటి సమయాల్లో ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయితే ఆ శరీరాన్ని ఊరకనే మట్టిలో కప్పివేయకుండా, లేదంటే అగ్నికి ఆహుతి చేయకుండా మన శరీరంలో అవయవాలను దానం చేస్తే మన శరీర అవయవాల ద్వారా మరి కొంతమందికి ప్రాణదానం చేసేవాళ్ళం అవుతాము. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం మరణించినా జీవించవచ్చును. అదే నినాదం అండి మా తాలూకా సంస్థ తాలూకా ముఖ్య ఉద్దేశం, మరణించినా జీవించవచ్చని. ఈ సంస్థ గత 2.5 దశాబ్దాలుగా డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో అలుపెరిగిన పోరాటం చేస్తుందండి. ఈ సంస్థ ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది మంది ప్రజలను చైతన్యపరిచి చాలామంది ప్రజలు శరీర అవయవదానం చేసేందుకు ముందుకు రావడం చాలా ఆనందదాయకమండి. ఇదే స్ఫూర్తితో, అదే స్ఫూర్తిని మన ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నేను మరింత అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరినీ చైతన్యవంతపరిచి శరీర అవయవదానానికి ముందుకు వచ్చేలా కృషి చేస్తాను. వాళ్ళని దానం చేయడం వల్ల ఏంటంటే మన కళ్ళు, 2 కళ్ళు ఇద్దరికి చూపునిస్తాయి, 2 కిడ్నీలు 2 వ్యక్తులు ప్రాణదానం చేస్తాయి. అలాగే గుండె, ఊపిరితిత్తులు, ఇలా ప్రతిదీ, మన హెయిర్ని కూడా దానం చేయొచ్చు, మన స్కిన్ని కూడా దానం చేయొచ్చు. ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్నటువంటి ఉపయోగం ఉంటుంది. ఈ శరీరాన్ని వృధాగా పోనీయకుండా, మట్టిపాలు చేయకుండా, అగ్నికి ఆహుతి చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీర అవయవదానానికి సహకరిస్తారని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నానండి.
5 సంవత్సరాల లోపు చిన్నారులకు దగ్గు మందులు వినియోగించడం ప్రమాదకరమని మెడికవర్ వైద్యులు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ అనిత తెలిపారు. జగదాంబలో గల మెడికవర్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ అనిత మాట్లాడుతూ చిన్నారులలో రాత్రిపూట వచ్చే దగ్గు ఇబ్బందికరంగా ఉంటుందని, తల్లిదండ్రులు వాటిని నివారించేందుకు దగ్గు మందులను టానికల్ రూపంలో వాడటం మంచిది కాదని అన్నారు. ఇనిషియేషన్ థెరపీ ద్వారా వాటికి సత్వర ఉపశమనం ఇవ్వవచ్చని సూచించారు. MDI ద్వారా మైక్రోగ్రామ్స్లో డ్రగ్స్ చిన్నారుల ఊపిరితిత్తులకు ప్రవేశించి సత్వర ఉపశమనాన్ని అందిస్తుందని తెలిపారు. అత్యాధునిక పద్ధతులే మేలని సూచించారు. There are 3 modes of inhalation therapy. The first mode will be Nenchapta. It is MDI, metered drug inhalation. So, ఇది స్పేసర్ ఉంటుంది. స్పేసర్ will be fixed చిన్నపిల్లకి and ఇక్కడ నుంచి ఇన్హలేషన్ షేకింగ్ తర్వాత వెళ్తుంది. ఆ డ్రాప్ డైరెక్ట్లీ లంగ్స్ లోపల వెళ్తుంది. సో డైరెక్ట్లీ దిస్ డ్రగ్ వన్స్ వీ విల్ ప్రెస్, ఇఫ్ ఇట్ ఈస్ అ ఓల్డర్ చైల్డ్, ద చైల్డ్ విల్ హోల్డ్ ద బ్రెత్ ఫర్ 10 seconds. స్మాల్ చిల్డ్రన్ నో ప్రాబ్లం. సో MDI ఈజ్ ఎ వెరీ గుడ్. అండ్ ఇక్కడ డ్రగ్స్ డోసేజ్ మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. ఇన్ కాఫ్ సిరప్స్ డోసేజ్ మిలీగ్రామ్లో ఉంటుంది. కఫ్ సిరప్ టైం పడుతుంది. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోతుంది అండ్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. బట్ ఇన్ MDI ద డ్రగ్ విల్ గెట్ డిపాజిటెడ్ డైరెక్ట్లీ ఇన్ టు ద లంగ్స్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అండ్ డైరెక్ట్ డిపాజిట్స్ విల్ బి దేర్ ఇమ్మీడియట్లీ. ఫాస్ట్ రిలీఫ్ విల్ హ్యాపన్. Second will be dry powder inhalation, and the third and most important, especially in ICUs, we use is nebulizer machine. Just show this. This nebulizer machine untundi. There are very portable machines and ikkada drug deposit will be there through this. Ikkada our drug solution 1 or 2 ml. We add normal saline to it. Mask ఉంటుంది. ఓకే, ఇఫ్ నో చిన్నపిల్ల ఎక్కువ ఏడుస్తుంది, ఇఫ్ దే ఆర్ ఇరిటబుల్, ఇఫ్ దే డోంట్ సపోర్ట్, డైరెక్ట్లీ ఇది ముక్కు యాజ్ క్లోజ్ టు ద మౌత్ ఆర్ నోస్. భోగాపురం విమానాశ్రయం త్వరలో ప్రారంభం కానుందని, భోగాపురం విమానాశ్రయం శరవేగంగా జరగడం ఇష్టం లేక వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఆరోపించారు. ఈరోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారని, టీడీపీ ప్రభుత్వం హయాంలో భూసేకరణ వేగవంతంగా జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విమానం తొలి ల్యాండింగ్ కూడా ఇప్పటికే జరిగిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పుడు విమానాశ్రయానికి అడ్డుకట్ట వేశారని ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ పూర్తి చేసిందని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్విజిషన్ మొదలుపెట్టారు. ఆ టైంలో సుమారు 5,000 ఎకరాలు కావాలనే ఉద్దేశంతో ముందుకెళ్తే అంత భూమి ఇవ్వడానికి రైతులు ఒప్పుకున్న మీదట వారి విజ్ఞప్తి మేరకు ముందు 2,650 ఎకరాల వరకు దాన్ని కుదించి దానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. తదనంతరం మరి ఏదైతే కాంపన్సేషన్ రైతులకు ఇవ్వాల్సి ఉందో ఎక్విజిషన్ చేసేటప్పుడు ఆ అమౌంట్ కూడా పే చేస్తూ మరి జరైతీ భూమికి ఎంత ఇస్తున్నారో కాంపన్సేషన్ మరి డీఫార్మ్ పట్టాలకు కూడా అదే విధంగా ఇవ్వాలనేటువంటిది ఓ జీవో ఇష్యూ చేసి పేమెంట్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ అక్కర్లేదు, ఎర్ర బస్సు తిరగడం దగ్గర కూడా ఎయిర్పోర్ట్ దేనికి, భీమిలి నుంచి 5 కిలోమీటర్లు, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎందుకు అనవసరం అని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఆ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ రోజు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేయడమే కాకుండా ఆయన భోగాపురం పరిసర ప్రాంతంలో మీటింగ్ పెట్టి జనాలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఎయిర్పోర్టు అవసరం లేదు, మళ్ళీ 2-3 మాసాల్లో మా గవర్నమెంట్ వస్తే మీ రైతులందరికీ ఏదైతే ఎక్విజిషన్ చేశారో ఆ ల్యాండ్ అంతా తిరిగి మీకే అప్పచెప్తారని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి బడుగుంట అప్పడారు కానీ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించి మరి వాళ్ళ రైతుల భూములు రైతులకు ఇవ్వాలని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చి పెద్ద యాజిటేషన్ చేశారు. 6వ తారీఖు నుంచి రెగ్యులర్గా ఏవైతే విమానాలు వస్తాయో అదేవిధంగా ఏర్పాటు చేశారు.
అదే ఆగస్టు నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా ఎయిర్ ఫ్లైట్స్ కూడా వచ్చేటట్టు అవకాశం కూడా ఉంది. ఇవి కాకుండా మరి ఎంఆర్ఓ మెయింటెనెన్స్, అదేవిధంగా కార్గో, మరి ఒక ఏవియేషన్ యూనివర్సిటీ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మన ఏషియాలోనే లేదు అటువంటి యూనివర్సిటీ తీసుకురావడానికి మాన్సా సంస్థటి పోస్పట్ అశోక్ గజపతి గారి సహాయ సహకారాలతో 135 ఎకరాలు వారు ఇచ్చినటువంటి స్థలంలో ఒక ఏవియేషన్ యూనివర్సిటీ కూడా పెట్టి ఈ ఏరియాని మరి అత్యాధునికంగా ఉత్తరాంధ్రలో ఈ 3 జిల్లాలకి మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఈరోజు ఈ డెవలప్మెంట్ని వారి ఖాతాలో వేసుకోవడానికి ఈ వైసీపీ వాళ్ళు ఆడుతున్న నాటకాన్ని చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. మీరు చేసిన అభివృద్ధి లేదు సరే కదా, అభివృద్ధి నిరోధక శక్తిగా ఇక్కడ ఎయిర్పోర్ట్ రాకూడదని ఎన్నో కంప్లైంట్లు పెట్టారు, ఎన్నో కేసులు పెట్టారు. ఈరోజు కూడా కొన్ని కేసులు ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ రాకూడదని కేసులు పెట్టిన వాళ్ళలో ప్రప్రథమంగా ఉన్న వాళ్ళు వైసీపీ నాయకులే ఈరోజు కూడా ఉన్నారు. అదంతా గమనించండి, ప్రజలు గమనిస్తున్నారు. తెలుసుకొని అభివృద్ధికి దోహదం చేయండి. కానీ ఇలాంటి తప్పుడు నినాదాలు చేసి ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మీకు ఈ 11 సీట్లు కూడా మిగలవని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 11న అఖిలపక్ష పార్టీలతో కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన నిరాహార దీక్షలు చేపడుతున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు హాసిని వర్మరాజు వెల్లడించారు. ఈ మేరకు శనివారం జగదాంబ జంక్షన్ ఎల్లమ్మ తోటలో గల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధి హామీ పథకం పరిరక్షణ ఉద్యమ పోరాటంపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయంలో భాగంగా ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలిపారు. అప్పట్లో 13 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఎంతో మేలు చేకూర్చుందని గుర్తు చేశారు. ఈ విషయంపై కూటమి పార్టీ నేతలు కూడా మౌనం వీడాలని కోరారు. మహాత్మా గాంధీ పేరు తొలగించి జీరామ్జీ పేరు పెట్టడం సమంజసం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని, అందుకే మాట్లాడటం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రేపు 11వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర 1 డే హంగర్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించాం. అలాగే ప్రతి 10వ తారీఖు నుంచి జనవరి ఇవాళ నుంచి అలాగే ఫిబ్రవరి 25వ తారీఖు వరకు ప్రతి గ్రామంలోనూ మండల హెడ్ క్వార్టర్స్లోనూ జిల్లాల్లోనూ అలాగే స్టేట్లో అలాగే జోనల్ వైజ్ ఏఐసిసి కార్యక్రమాలు కానీ ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ శాంతియుత ధర్నాలు చేయాలని ఈ చట్టంలో ఏదైతే మార్పు చేస్తున్నారో ఆ మార్పుల్ని చేయకుండా ఆ రోజు 20 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాలో ఏదైతే ఈ చట్టాన్ని ప్రారంభించారో అదే చట్టాన్ని ఇవాళ కొనసాగించాలి, మహాత్మా గాంధీ గారి పేరును కూడా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ చట్టం వల్ల 100 రోజులు ఏదైతే కూలీలకి ఉపాధి హామీ కలిగించారో ఆ హామీలో ఉన్న చట్టభద్రతను అన్ని తొలగించేసి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం 90% ఇస్తామన్న సెంట్రల్ గవర్నమెంట్ని ఫండ్స్ని ఇవాళ 60% చేసి 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోమని 10% పెట్టాల్సిన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి 5 నెలలు పెట్టి పేమెంట్లు ఇవ్వట్లేదు ఇవాళ మన కూటమి ప్రభుత్వం. వాజీ ఛానల్ గత 30 సంవత్సరాలుగా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా జనవరి 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ 1 ఛానల్ ఆధ్వర్యంలో రంగోలీ పోటీలు నిర్వహిస్తోంది. విలువైన బహుమతులను అందజేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వాజీ 1 ఛానల్ను సంప్రదించి రంగోలీ పోటీలోని పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారని కోరుతున్నాం. మహిళలు ఇప్పటికే వాజీ ఛానల్కు వచ్చి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. మహిళలు వాజీ 1 ఛానల్తో చెప్తున్న అభిప్రాయాలేంటో ఇప్పుడు చూద్దాం. రంగవల్లికన అవగాహన చాలా వెనుకబడిపోతుంది. పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా ఒకప్పుడు మన సంస్కృతికి ఎంతో విలువ ఉండేది. ఆ విలువ అనేది మనము కనుమరుగైపోవడం కారణం పట్టణాల వైపు ఎక్కువగా పల్లెటూరులు కూడా మొగ్గు చూపి ఆ విధంగా సంస్కృతిని మర్చిపోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఉన్న పెద్దల్లో ఉన్న కొన్ని అవగాహనలు బయటపడుతున్నాయి. అందుకని రంగవల్లి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మన సంస్కృతిని అందరికీ అవగాహన కలిగించడంలో వాజీ టీవీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందుకని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని
మేమందరూ కోరుకుంటున్నాం. మేము కూడా ఈ కార్యక్రమాల్లో మాకు ఉన్న ఆలోచనలు బయటికి వ్యక్తపరచడానికి ఈ రంగవల్లి కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలను ముందు వాజీ టీవీ ఇంకా ముందు స్థాయిలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన సంస్కృతి అనేది ఎలాగుంటుందో ఈ రంగవల్లి ద్వారా మంచి మంచి ఆలోచనలతో ప్రతిబింబిస్తారని కోరుకుంటున్నాం. బాజీలో నేను పార్టిసిపేట్ చేశాను. రంగవల్లికల్లో నాకు ఒక బహుమతి కూడా వచ్చింది. అది చాలా బాగుంది. ఇక్కడ నాకు ఈ ఇయర్ కూడా నాకు వెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది. జనవరి 12న వచ్చే రంగోలీ పోటీలో నేను పాల్గొంటాను. మా ఫ్రెండ్స్ని కూడా రమ్మని చెప్తాను. రంగవల్లి పోటీ ఉందని నేను చెప్తాను. అది చాలా బాగుంటుంది. మంచి ప్రైజులు ఇస్తారు. బాగుంది, మాకు చాలా నచ్చింది. ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుతున్నాను. ముందుగా వాజీ ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ నెల జనవరి నెలలో 12వ తేదీన ఆనంది గజపతి ఆడిటోరియంలో రంగవల్లికలు అనే పోటీ కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఒకప్పుడు పల్లెటూరు వాతావరణం పండగ వచ్చింది అని అంటే సంక్రాంతికి నెల రోజులు కూడా ముగ్గులు అనేవి రకరకాల ముగ్గులు వేస్తారు, ధనుర్మాసం ముగ్గులు అని. సో ఇప్పుడు ఈ కాలంలోని అన్ని అపార్ట్మెంట్స్ అన్నీ అయిపోవడం వల్ల ముగ్గులు ఎవరు అంతగా వేయట్లేదు. ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం వల్ల మాకు మహిళల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. మహిళల్లో ఉన్న టాలెంట్ ఇలా ముగ్గులు వేయడం అనేది మేము పార్టిసిపేట్ ఇలాంటి ప్రోగ్రాం వల్ల మేము వచ్చి పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో అందరూ కూడా ముగ్గుల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా విలువైన బహుమతులు అనేవి ఇస్తున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగనే కాకుండా ప్రతి ఒక్క ఆడపడుచుకి అందే విధంగా వాజీ వాళ్ళు అందిస్తున్నారు. నేను ఎవ్రీ ఇయర్ ముగ్గుల పోటీలో నేను పాల్గొంటున్నాను, ముగ్గులు వేస్తూ ఉంటాను. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంది పార్టిసిపేట్ చేయడం వల్ల. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నారు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మంచివి చేయాలని అనుకుంటున్నాను. మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. లాస్ట్ ఇయర్ రంగవల్లికలు నిర్వర్తించారు. అయితే మా పాప పార్టిసిపేట్ చేసింది. నాకు ఈ ఐడియా కూడా లేదు, కానీ 10 days ముందు నుండి ఆ పాప నేను వెళ్తానని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ పిల్లలకి కూడా రంగవల్లికల వల్ల అంటే మన కల్చరు అంతా కూడా బాగుంటుందని నా అభిప్రాయం. వాజీ కార్యక్రమం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ పిల్లల్లో కూడా అంటే చిన్నపిల్లలు అని కాకుండా పిల్లలు కూడా ఇలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా మన కల్చర్ అనేది తెలుస్తుంది రంగవల్లికల వల్ల. సో వాజీ టీవీకి ధన్యవాదాలు. విశాఖ వైభవాన్ని చాటి చెప్పేలా ఈ నెల 24 నుంచి 37 వరకు 8 ప్రధాన ప్రాంతాల్లో విశాఖ ఉత్సవం ఘనంగా నిర్వహించినట్లుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన విశాఖ ఉత్సవ వివరాలను వెల్లడించారు. 24, 25 తేదీల్లో అనకాపల్లి జిల్లాలను, 26 నుంచి 37 వరకు విశాఖ, అల్లూరు జిల్లాలో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల కలెక్టర్లు సంయుక్త సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించినట్లుగా తెలిపారు. విశాఖలో భీమిలి, రిషికొండ, సాగర్ నగర్, ఆర్కే బీచ్ తదితర 8 ప్రాంతాల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. సెలబ్రేట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. పర్యాటక శాఖ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ప్రభుత్వం భాగస్వాములతో ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖ ఉత్సవాన్ని 8 లొకేషన్స్లో మనం కంటిన్యూస్గా చేయబోతున్నాం. దీనికి కూడా కొంతమంది ఎటు నుంచి ఒకే ప్లేస్ కాకుండా డిఫరెంట్ లొకేషన్స్గా మూవ్ అయ్యే విధంగా ఎక్కడెక్కడ ఏ రోజులో ఏ ఈవెంట్స్ ఉంటాయో కూడా మనం ప్రాచుర్యం కలిగించబోతున్నాం. ఈ విశాఖ ఉత్సవం ఇక్కడే వరకే కాకుండా అనకాపల్లి అదేవిధంగా పాత విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతాల్లో కూడా ఇవి చేసే విధంగా ఈవెంట్స్ని మనం డిజైన్ చేస్తూ ఉన్నాం. ఎల్లుండి చేస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్స్ని కూడా మీకు రెగ్యులర్గా చేస్తారు. మీ ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పించండి. విశాఖ ఉత్సవం అంటే ఈ నగరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రకృతి అందాలు కావచ్చు, సహజ వనరులు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి చెందిన నగరం కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నగరం, ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి ఈ నగరంలో జరిగే ఈ విశాఖ ఉత్సవ విజయవంతంలో కూడా మీ అందరి సహకారం కూడా పాత్ర కావాలని
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో గల కొత్త వలస ఆరోగ్య ఉప కేంద్రం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. అర్బన్ పిహెచ్సి అందుబాటులో ఉండడం వల్ల స్థానిక ప్రజలు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లే అవసరం లేకుండా ఇచ్చట వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో ఒక డాక్టరు, స్టాఫ్ నర్సు, పిహెచ్సి అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులో ఉండే పిహెచ్సిలోనే చికిత్స చేస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యాన్ని ప్రజల చెంతకు చేరవేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పండగలోపు మీ అందరికి ఇవ్వాలని, పండగలో మీ ఇంటి దగ్గరికే మీకు వైద్యం అందించే విధంగా, ఎవరికైనా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి మీరు అందరున్నా, ఇంజక్షన్లు చేయించుకోవాలి మీరు అందరున్నా, వీలైతే ఎక్కడికి వెళ్తున్నారు, లేదా డిస్టిక్ హాస్పిటల్కి లేదా జగన్నాథపురం వెళ్ళాల్సి వస్తుంది మీ అందరికి కూడా. వాటిని ఇక్కడే మీ వార్డుల్లోనే, ఈ 8వ వార్డులోనే, 7వ వార్డులోనే, ఈ 9వ వార్డులోనే, ఈ 6వ వార్డులోని, 5వ వార్డులోని ఎవరైతే వైద్యానికి చిన్న చిన్న వైద్యానికి కూడా జిల్లా హాస్పిటల్కి లేదంటే జగన్నాథపురం హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా మీ ఊర్లోనే, మీ వార్డులోనే ఉప కేంద్రం వచ్చింది. ఇక్కడ షుగర్కి, బీపీకి ఒక 7 టెస్టులు, ర్యాపిడ్ టెస్టులు అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ జోనల్ అధికారులు, వార్డు కార్పొరేటర్లు మరియు వార్డు అధ్యక్షులతో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవీఎంసీ వార్డుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, గత ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టి వైసీపీ కార్పొరేటర్లు ఉన్న కొన్ని చోట్ల నామమాత్రంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. వివిధ నియోజకవర్గాల్లోని శాసనసభ్యులతో జీవీఎంసీ కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గానికి గాను ఈ నెల 20వ తారీఖున కమిషనర్తో సమీక్షా సమావేశం ఉన్నందున వార్డు కార్పొరేట్లు, అధ్యక్షులు తమ తమ వార్డుల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది, ముందుగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు, వాటి ఎస్టిమేషన్లను ఈ నెల 20వ తారీఖు లోపు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వాళ్ళు కార్పొరేటర్లు ఉన్న చోటే ఖర్చు పెట్టారు తప్ప 98 కార్పొరేటర్లు సమానం చూడలేదు. ఆ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే 24 నుంచి 25 మధ్యలో బ్రహ్మాండమైన అభివృద్ధిని చూపించాం. ప్రజల మన్ననలు పొందాం. మళ్ళీ కొంతకాలం తర్వాత మా కార్పొరేటర్లు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపు ప్రజలను మన్నన పొందే విధంగా ఈ వార్డులను అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చిత్తశుద్ధితో కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యే అధికారులు ఇన్వాల్వ్ అయ్యే మీటింగ్లో ఒక మంచి రిజల్ట్ వస్తూ ఉంది అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇది మంచి పరిణామం అని చెప్పి ఆనందంగా ఉన్నారు. 2-3 రోజుల్లో మనం మీ వార్డుల్లో జరగాల్సిన అభివృద్ధి మీద తయారు చేసుకుని మాకు ఇచ్చినట్లయితే ఎస్టిమేషన్ రెడీ చేసి ఆ రోజు కమిషనర్ దృష్టికి పెట్టి. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన వాజీ మెగా హౌసీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే. ఈ హౌసీలో ఫుల్ హౌసీ అయిన వారంతా వాజీ కార్యాలయానికి వచ్చి టికెట్లను ఎన్రోల్ చేసుకున్నారు. ఎన్రోల్ చేసుకున్న టికెట్లను ఈరోజు న్యాయ నిర్ణేతల సమక్షంలో ప్రముఖ న్యాయవాది రవిశంకర్, సీనియర్ జర్నలిస్టు పంచాది అప్పారావు, సీనియర్ కేబుల్ ఆపరేటర్లు రాజు పర్యవేక్షణలో హౌసీ టికెట్ల సీజింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. మొత్తం 3,496 మందికి ఫుల్ హౌసీ కాగా, దీనిలో 620 మంది ఫుల్ హౌసీ అయిన అభ్యర్థులు వాజీ కార్యాలయానికి వచ్చి వారి నెంబర్లు నమోదు చేసుకున్నారు. వీరందరూ వాజీ రంగోలీ పోటీలు అయిన రోజు ఈ నెల 12వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. రంగోలీ బహుమతుల ప్రదానోత్సవం తర్వాత సీజింగ్ అయిన బాక్స్ నుంచి ఓపెన్ డ్రా ద్వారా హౌసీ బహుమతులు ప్రకటించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎన్రోల్ చేసుకున్న అభ్యర్థులకు అదే రోజున ఆనంద గజపతి ఆడిటోరియంకి రావాల్సి ఉంటుంది. ఫుల్ హౌసీ ఎన్రోల్ చేసుకున్న అభ్యర్థులు ఫుల్ హౌసీ టికెట్, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుని రావాలి. సెటప్ బాక్స్ నెంబర్ కూడా తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆనంద గజపతి ఆడిటోరియానికి ఫుల్ హౌసీ ఎన్రోల్ చేసుకున్న అభ్యర్థులు తప్పకుండా రావాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం. సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025 డిసెంబర్ 31వ తేదీన వాజీ ఛానల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా హౌసీ, ఆ రోజు మనకి కంప్యూటర్ ద్వారా 3,496 మందికి ఫుల్ హౌస్ అయినట్టుగా కంప్యూటర్ ద్వారా మనకి చూపించడం జరిగింది. ఎవరికైతే ఫుల్ హౌస్ అయ్యిందో వాళ్ళు వారి యొక్క టికెట్లను తీసుకొని వచ్చి వాజీ ఛానల్ ఆఫీసులో వారి నెంబర్ని నమోదు చేసుకుంటే వాళ్ళని మాత్రమే
మనం జనవరి 12వ తేదీన తీసే డ్రాకి అలౌ చేయడం జరుగుతుందని అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం వాజీ ఛానల్లో నిరంతరం స్క్రోలింగ్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ 3496 మంది ఫుల్ హౌస్ విజేతలు ఎవరైతే ఉన్నారో వారిలో ఇప్పటి వరకు 620 మంది మాత్రమే వారి యొక్క నెంబర్లను నమోదు చేసుకున్నారు. ఈ 620 మంది తాలూకా నెంబర్లను ఈరోజు మనం ఒక డ్రా బాక్స్లో వేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పూర్తి గడువు పూర్తయిపోయింది. ఈ 620 మందికి కూడా జనవరి 12వ తేదీ ఆనంద గజపతి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటల తర్వాత అతిథులుగా వచ్చిన వారి చేతుల మీదుగా డ్రా తీయడం అవుతుంది. అయితే ఇక్కడ మరొక విషయం కూడా ప్రేక్షకులు గమనించాలి. డ్రా తీసే సమయానికి ఎవరైతే టికెట్లు తీసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే బహుమతులు ఇవ్వబడతాయి. ఒకవేళ కనుక ఎవరైనా అక్కడికి రాలేని పక్షంలో వాళ్ళ నెంబర్ వచ్చినా కూడా అది డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 620 మంది కూడా ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ టికెట్, దానితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకొని ఆనంద గజపతి ఆడిటోరియంకి సాయంత్రం జనవరి 12వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకి హాజరైతే మేము ఇక్కడ డ్రా బాక్స్ తీయడం జరుగుతుంది. మరి ఆ రోజు వాజీ హౌసీ జరుగుతున్నంతసేపు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తూ ఏ విధంగా జరుగుతుందని న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన వారు కూడా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పంచాది అప్పారావు మాస్టర్ ఉన్నారు. మరి సీనియర్ మోస్ట్ కేబుల్ ఆపరేటర్ రాజు గారు ఉన్నారు. మరి ప్రముఖ న్యాయవాది రవి గారు కూడా ఆ రోజు వచ్చారు. ఈరోజు కూడా వీళ్ళు ముగ్గురు సమక్షంలో ఇక్కడ డ్రా తీయడం జరుగుతుంది. ముందుగా మనం ఇక్కడ చూసినట్టయితే ఒక ఖాళీ బాక్స్ ఉంటుంది. ఈ ఖాళీ బాక్స్లోని పూర్తిగా ఖాళీ. మనకి ఎవరైతే 620 మంది నమోదు చేసుకున్నారో వారి యొక్క నెంబర్లను పక్కన తీయడం జరిగింది. ఈ 620 నెంబర్లు కూడా ముగ్గురు జడ్జెస్కి మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ నెంబర్స్ వివరాలని మీరు ఇక్కడ చూడొచ్చు. జడ్జెస్ ముగ్గురికి కూడా 620 తాలూకా నెంబర్ల వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మా సిబ్బంది ఆ నెంబర్ చెబుతూ వీళ్ళు సమక్షంలో క్రాస్ వెరిఫికేషన్ చేస్తూ ఆ బాక్స్లో వేయడం జరుగుతుంది. ఈ బాక్స్లో వేసిన తర్వాత దీన్ని సీల్ చేసి ఆ సీల్ మీద కూడా మళ్ళీ వీళ్ళు ముగ్గురు జడ్జెస్ తోటి సంతకాలు చేయించడం జరుగుతుంది. మళ్ళీ జనవరి 12వ తేదీ ఏదైతే డ్రా తీస్తామో అదే రోజు వీళ్ళు చేతుల మీదుగా వీళ్ళు పెట్టిన సంతకాలన్నీ వెరిఫికేషన్ చేసి ఇది మేమే పెట్టాం, ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళు మాత్రమే మళ్ళీ బాక్స్ని ఓపెన్ చేసి డ్రా తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సిస్టమ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి చూద్దాం. మా వాజీ టీం మొత్తం కలిసి ఇక్కడ 620 మంది ఎవరైతే ముందుగా పేర్లను వాజీ ఛానల్ ఆఫీస్కి వచ్చి నమోదు చేసుకున్నారో వారి యొక్క నెంబర్లను తీసి ఈ బాక్స్లో వేయటం జరిగింది. ప్రతి నెంబర్ కూడా జడ్జెస్ ఎదురుగా వారికి చూపించి వారి ఎదురుగా ఆ నెంబర్లను ఈ బాక్స్లో వేయడం జరిగింది. మరి మనం నెంబర్ తీస్తున్నప్పుడు జడ్జెస్ ఆ నెంబర్ను చెక్ చేసుకోవడానికి షీట్స్ ఇచ్చారు. ఆ షీట్స్ ప్రకారం వాళ్ళు ప్రతి ఒక్క నెంబర్ని ఏ ఒక్క నెంబరు మిస్ అవ్వకుండా, ఏ ఒక్క నెంబరు డబుల్ ఎంట్రీ కాకుండా వాళ్ళు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఇదంతా చాలా పారదర్శకంగా జరిగింది. ఒక్కసారి ఈ ప్రాసెస్ ఎలా జరిగింది అనేది జడ్జెస్ వాయిస్లోనే విందాం. ముందుగా పంచాది అప్పారావు గారు, సార్ ఇది ఏ విధంగా జరిగింది? అందరికీ నమస్కారం. వాజీ మెగా హౌస్ ఈ కార్యక్రమంలో 2వ దశ చేరుకున్నాం. వాజీ సిబ్బంది ఈ విషయంలో చాలా పారదర్శకంగా వ్యవహరించారు. మాకు షీట్లు ఏర్పాటు చేసి ప్రతి నెంబర్ని కూడా మేము ప్రతి నెంబర్ని చెక్ చేసి మేము డ్రాప్ బాక్స్లో వేయడం జరిగింది. చాలా పారదర్శకంగా చాలా బాగా ఈ వాజీ యాజమాన్యం దీన్ని నిర్వహించింది. నిర్వాహకులకు మా తరపు నుంచి అభినందనలు. విజేతలు ఎవరో మనం 12వ తేదీ నాడు మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అప్పారావు గారు. మరి మరొక జడ్జిగా వచ్చిన ప్రముఖ న్యాయవాది రవి గారిని కూడా అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. దాదాపు 2 గంటలు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి ఎవరైతే 620 మెంబర్స్ అవుట్ ఆఫ్ 3,496 మెంబర్స్కి 620 మెంబర్స్ ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసి దాని ప్రకారంగా కూడా ఈ స్లిప్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ స్లిప్స్ ప్రిపేర్ చేసి దాదాపు 620 నెంబర్స్ కూడా ఎగ్జాక్ట్లీ సాగ్రిగేట్ చేసి మోర్ దెన్ 2 hours ఎక్సర్సైజ్ చేసి కూడా స్లిప్స్ అని చేసి డ్రాప్ బాక్స్లో డ్రాప్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గానే ఎవ్రీథింగ్ అంతా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఇప్పుడు డ్రాప్ బాక్స్ కూడా మా ముగ్గురు సమక్షంలో కూడా వాజీ యాజమాన్య సమక్షంలో మా ముగ్గురు తాలూకా సిగ్నేచర్స్ అనేవి కూడా ఫిక్స్ చేసి దాన్ని ఇప్పుడు సీల్ చేసి ప్రాసెస్ అంతా ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. డే ఆఫ్టర్ టుమారో ఏదైతే 12th ఉందో ఆఫ్టర్ రంగోలీ
ఆ రోజైతే ఆ రోజు మా సమక్షంలోనే డ్రాప్ బాక్స్ కూడా ఓపెన్ చేసి ఎవ్రీథింగ్ నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తాయి. ఇక్కడ వరకు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఉంది, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా, నీట్ అండ్ క్లీన్గానే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ. మరి మన కేబుల్ ఆపరేటర్ రాజు గారు అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. ఈరోజు హౌసీ టికెట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. ప్రతి టికెట్ కూడా వెరిఫికేషన్ చేయడం, జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసి నెంబర్లు సీట్లు అన్నీ చెక్ చేసుకొని ఆ డ్రాప్ బాక్స్లో అన్నీ సీల్ చేయడం జరుగుతుంది. ఇందులో హౌసీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎల్లుండి అనగా 12వ తారీఖు సాయంత్రం వాజీ నిర్వహించే చోట వాజీ వాళ్ళు ఆనంద్ గజెట్ ఆడిటోరియంలో నిర్వహిస్తారు. అందరూ కూడా అటెండ్ అయ్యి మీ హౌసీ టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పటి వరకు ఈ 620 నెంబర్లు ఇందులోని పూర్తి చేశాం. ఇప్పుడు దీన్ని కూడా మీ ఎదురుగానే సీల్ చేయడం జరుగుతుంది. అన్నిటినీ కూడా ఒక స్టీల్ బాక్స్లో వేసి ఆ బాక్స్కి సీల్ చేసి ఆ సీల్ మీద జడ్జెస్ తాలూకా సంతకం తీసుకోవడం జరిగింది. మరి అలా సీల్ చేసిన బాక్స్ని మళ్ళీ ఒక కార్టూన్లో పెట్టి ఆ కార్టూన్ మీద కూడా సంతకం చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు గిఫ్ట్ బ్యాక్ చేసాం. దీని మీద కూడా జడ్జెస్ సంతకాలు చేస్తారు. సో దీంతో ఈరోజు సీలింగ్ కార్యక్రమం అయితే పూర్తయింది. ఇక మిగిలినంతా కూడా మెగా హౌసీ ప్రైజ్ విన్నర్స్ ఎవరో చూడాలి. సో పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎవరైతే నెంబరు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా జనవరి 12వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగే డ్రాకి మీ యొక్క ఒరిజినల్ హౌసీ టికెట్, మీ యొక్క జెరాక్స్ ఆధార్ కార్డ్ ఈ రెండు తీసుకొని రావాలి. అక్కడ ఎవరైతే ఉంటారో నెంబర్ పిలిచిన తర్వాత ఎవరైతే స్టేజ్ మీదకి ఆ రెండు తీసుకొని వస్తారో వాళ్ళని మాత్రమే విజేతగా ప్రకటించడం జరుగుతుంది. మీ దగ్గర ఒరిజినల్ టికెట్ లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, పిలిచిన వెంటనే రాకపోయినా డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఫైనల్ డెసిజన్ ఈజ్ వాజీ ఛానల్. దీంట్లో ఎటువంటి వాదోపవాదాలకి తావులేదు. ప్రతిదీ పారదర్శకంగా జరుగుతుంది. సో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే మీరు మీ యొక్క ఒరిజినల్ టికెట్, ఆధార్ కార్డుతో మీరు ఖచ్చితంగా ఆనంద గజపతి ఆడిటోరియంకి జనవరి 12వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకి హాజరు కండి. సో ఆల్ ద బెస్ట్ టు ద విన్నర్స్. ధనుర్మాస ఉత్సవంలో భాగంగా విజయనగరంలో అతి పురాతనమైన ఉల్లివిద్ది శ్రీ కాలనాయుడు మందిరంలో ధనుర్మాసోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామిగా అలంకరించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు స్వామివారికి నగర సంకీర్తన, విశేష రంగనాథ సహిత గోదాదేవి పూజలు, నవనీత సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలని ఆలయ అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణాచార్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డీకే పర్తిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందన్న మంత్రి కొండపల్లి. సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ఐక్యతా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో ముఖ్య వక్తల ప్రశంస. ఉపాధి హామీ పథకం పేరు మార్పు సరికాదు. పథకం నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్. ఉపాధి హామీ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తుందన్న కాంగ్రెస్ విశాఖ, విజయనగరం పార్టీ జిల్లాల అధ్యక్షులు. పేదల హక్కులు హరించేలా కొత్త చట్టం తేవాలని నిరసిస్తూ 11వ అఖిలపక్ష పార్టీలతో నిరసన చేపట్టామని తెలిపిన హాసిని వర్మరాజు, విద్యాసాగర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.